చాలా ముఖ్యమైన వచనము. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. కిస్డ్ ద సన్. ఏమండి, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన్ని ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కుమారుని ముద్దు పెట్టుకునుడి అంటే ప్రియమైనవి జాగ్రత్త అండి. ఇక్కడ ప్రమాదం ఉంది కదా. కాబట్టి లోకాసువార్తలో కూడా 12వ వచనమే చదవాలి కదా. ఒక శిశువు పొత్తుగుడ్డులతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి. దేవుని స్తోత్రం. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. పొత్తుగుడ్డలు ఎందుకండి? జాగ్రత్తగా ఉండాలి. పిల్లోడిని ఎలా పడితే అలా పట్టుకుంటారండి. ఇలా చేయి పట్టుకుని లేకపోతే మెడ ఇరిగిపోద్ది. చెయ్యి కూడా జాగ్రత్త, మెడ మీద చేయేసి పొత్తు గుడ్డలు పెట్టాలి. గుడ్డలు సరిగ్గా లేకపోతే వాంతులు వస్తాయి. అవునా కదండి? జాగ్రత్త పడాలి. ఇలాగా ఇంకో 12వ వచనం, ప్రియులారా అంటాడు అక్కడ. ప్రియం ఎందుకు? శిశువు ప్రియము. ప్రియులారా, మీ సొంత రక్షణ. ఎవరికి సొంతం ఈ శిశువు? ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు, ప్రతి ఒక్కరి కుమారుడు. పుత్రుడే నరకం నుంచి తప్పిస్తాడు. నాకు పిల్లలు లేరు అనుకున్నారేమో. ఏలయనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు, మన శిశువు. సొంత రక్షణ కొనసాగి ఇంకా క్లియర్ చెప్తాడు. వాక్యమైన పాలన శిశువులే అపేక్షిస్తూ శిశువులే ఎదగాలి. దేవుని స్తోత్రం. మీ సొంత రక్షణ ఎదుగుతున్నారా? ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉండిపోయిందా? దేవుని స్తోత్రం. ప్రియమైనవి జాగ్రత్త. 12, 11 ఆరాధన, 10 ప్రజలందరూ బోధ అంటే జ్ఞానం గురించి. యేసునామం అక్కడ జ్ఞానం, బోధ ఇక్కడ సువర్తమానం. 7లో పుట్టుకలు, 6లో స్థలాలు ఏమండి వెళ్ళిపోయినాయి. నీవు నా కుమారుడువు. ఇక్కడ కీర్తనలు 2:7 అండి. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. దేవుని స్తోత్ర. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను అంటే ఇక్కడ క్రీస్తు పుట్టుక ఎవరు కన్నారంట? యెహోవా కన్నాడంట. మరియమ్మ కన్నడం తెలుసు కానీ యెహోవా కన్న వాక్యం ఇది. యేసయ్యను యెహోవా కన్నాడు. ఎందుకు కన్నాడో కూడా 6వ వచనాల్లో ఉంటుంది. సరే, మనం ఇంకో 7కి వెళ్దాం. చెల్లి చదివిన 7వ వచనం ఏంటండి? తన తొలిచూలు కుమారుని కని. ఇప్పుడు ఎవరు కన్నారు? మరియమ్మ కన్నది. ఎవరు కన్నారండి? మరియమ్మ కన్నది. ఇదో క్రిస్మస్. యెహోవా కన్నా క్రిస్మస్, ఇక్కడ మరియమ్మ కన్నా క్రిస్మస్. మరి ఒక 7వ వచనం ఉంటుంది. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా తన్ను తానే పుట్టాడు. ఏమండి? మరియమ్మ కన్నది, యెహోవా కన్నాడు, తన్ను తానే పుట్టాడు. 3 పుట్టుకలే. వేరు వేరు ప్రవక్తలు. ఒకరు పౌలు గారు, ఒకరు లోకా గారు, ఇంకోళ్ళు ఎవరండి? దావీదు గంధకర్త. ఈ ముగ్గురు ఏమండి 7వ వచనాల్లో క్రీస్తు పుట్టికే రాస్తారు. ఇలాగా ఏ అధ్యాయమేనండి మోషే మోషే నీ చెప్పులు ఇడుము అంటే సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు. అర్థమవుతుందండి? అది 4వ వచనమే, ఇది 4వ వచనం. పొద మండుతుంది, పొద కాలట్లేదు. 3వ వచనం, ప్రకాశమైన వెలుగుతో సౌలుకు దర్శనం. ఎక్కడైనా చూడండి రిఫరెన్స్లు ఎగుడు దిగుడుగా చెప్తారు. సమాంతరంగా 3, 3, 3, 4, 4, 4 ఎక్కడైనా విన్నారా? ఎక్కడ రాలేదు. అలా కలుస్తాయని కూడా తెలియదు. చదువుకున్న బాగా చదివిన పండితులకు మాత్రమో కొన్ని వచనాలు అదే అంకితో కలుస్తాయని అంటారు కానీ అధ్యాయాలు టాలీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అధ్యాయం మనకు టాలీ అవుతుంది. ఎలాగంటే 3 పుట్టుకలు క్రీస్తు పుట్టికే. అసలు ఎందుకు కన్నాడంట? 6వ వచనంలో ఉంటుందా అని చెప్పాను కదా. అధ్యాయాలు మార్చొద్దు. మళ్ళీ 6 చూడండి. కీర్తనలు 2:6 ఏమంటున్నాడు? సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేస్తాను. రాజుగా చేయడానికి కన్నాడంటండి. ప్రతి మనిషి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది, ప్రణాళిక అంటారు. ప్రతి మనిషికి ఒక దర్శనం ఉండాలి. ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎవరికి? దేవుడికి. ఏమండి? మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. మరి తన కుమారుడు పట్ల ప్రణాళిక ఏంటి? అర్థమవుతుందండి? నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను, సియోను పర్వతం మీద నా రాజుని ఆసీనునిగా చేస్తానికి కుమారుని కన్నాడండి. అర్థమవుతుందండి? ఈ రాజు ఎక్కడుండేవాడంటే మరొక 6వ వచనం ఫిలిప్పి 6లో దేవునితో సమానంగా ఉన్నవాడే ఏమని దేవుని
స్వరూపం కలిగివాడు, ఏ పేదోడు కాదైనా. ఈ రాజు ఆల్రెడీ మహారాజు, దేవాది దేవుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు సియోను పర్వతం మీదకి రాజుగా రావాలట. అర్థమైందండి? స్థలాలు ఇక్కడ ముఖ్యం. ఇందాక పుట్టికలు. మళ్ళీ ఇంకో 6వ వచనం వచ్చింది, చదవండి. 2:6 లోక. ఏదైనా అంకీ చదివామంటే ఇంకోటి ఉందన్నమాట. కాబట్టి రెడీగా పట్టుకోండి, 3 రోజులు పట్టేసేయండి ఈజీగా. ఇంకోటి చదవండి, 6వ వచనము. వారు అక్కడ, ఇక్కడ స్పెసిఫిక్ గా చూడండి పాస్టర్ గారు, వారు అక్కడ. ఎందుకని వారు అక్కడ? ఎందుకంటే స్థలం ప్రాముఖ్యత చెప్తున్నాం. సియోను పర్వతం మీద దేవునితో సమానంగా ఉన్నవాడు. వారక్కడన్న పదం ఉండక్కర్లే అక్కడ, వారక్కడనే పదం ఉండక్కర్లే. ఎందుకంటే ఏం చెప్పాడు చూడండి, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండిని కనుక అంటే చాలు. వారక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. వారక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండి అంటే శిశువు ఉంటుందా పిండం ఉంటుందా చెప్పండి? శిశువా పిండమా ఉండేది? పరిపూర్ణ శిశువు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు యేసయ్య? గర్భంలోకి వచ్చాడు. అమ్మ ఏనండి, ఇప్పుడు గర్భంలోకి శిశువు వచ్చాడు. గర్భంలో ఏముంటుంది? మలమూత్ర విసర్జన చేసుకుంటూ తల్లి గర్భంలోకి వచ్చాడు. ఎక్కడున్నవాడు? దేవునితో సమానంగా ఉన్నవాడు తల్లి గర్భంలోకి వచ్చాడు. వారక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఈయన? సియోను పర్వతం మీద రాజుని ఆశీనుగా వచ్చాడు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని 3 జ్ఞానులు వచ్చారు. సరా అయిపోయిందా? రాజు అయిపోయాడా? మధ్యలో చనిపోయాడు. గమనిస్తున్నారండి? మధ్యలో చనిపోయాడు. అర్హత చూపించుకున్నాడు ఆయన రాజుగా ఉండటానికి. 10వ వచనం చూడండి. 10వ వచనము లోకాసువార్త. ప్రజలందరకు కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము ఇదే. అంటే ఏంటి శుభవర్తమానము? ప్రతి మోకాలు యేసు నామమున వంగును. యేసు నామమే శుభవర్తమానము. యేసు నామానికి ప్రతి మోకాలు వంగును. ఇది ప్రజలందరకు శుభవార్త. మరొక 10వ వచనం ఉంది. భూపతులారా బోధనుంది. ఏంటండి? భూపతులారా బోధనుంది. ఏంటిది? భూపతులు ఎందుకు? భూమి మీద ఉన్న ప్రతి మోకాలు. అర్థమవుతుందండి? భూమి మీద ఉన్న ప్రతి మోకాలు. భూ వచ్చిందా లేదా? ప్రజలందరి గురించి. కాబట్టి రాజుల గురించి ఇచ్చాడు. భూపతులారా బోధనుంది. ఏంటి బోధ? ఏంటండి అమ్మా? ఏంటి బోధ? సువర్తమానం. అర్థమవుతుందండి? సువర్తమానం బదులు ఇక్కడ ఏముంది? యేసునామం. 3 చోట్ల ఒకే రకంగా ఉంది. ఏంటంటే ఈ రాజులందరూ తెలుసుకోవాలి. సోనియా గాంధీ గారు తన కుమారుడు రాజు అవ్వాలనుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు రాజు కావాలనుకుంటున్నాడు. ఎన్టీ రామారావు గారు తన కుమారుడు రాజు అవ్వాలనుకున్నారు. అంతే కదండి? ఎవరికి వారి కుమారుణ్ణి. వైఎస్ఆర్ గారు తన కుమారుని రాజు కావాలనుకున్నాడు. దేవుడు అనుకున్నాడంట మీ రాజరికం చెల్లదు, ఇక్కడ కుల పెత్తనం చెల్లదు, మత పెత్తనము చెల్లదు. నేను కుమారుని కంటిని ఆయన రాజ్యము అంతము లేనిది. నెబుకద్నెజరు సర్వాన్ని జయించాడు, అలెగ్జాండర్ కూడా జయించాడు. ఈ నెబుకద్నెజరు అనే రాజుకి ఏమన్నాడండి? దేవుడు నా సేవకుడు అన్నాడు. ఇతను గర్వాన్ని అనుస్తానికి ఒక దర్శనం ఇచ్చాడు. ముందుగా అంతకంటే ముందు దర్శనం ఇచ్చాడు. ఒక మహావిగ్రహం కనబడింది. తల బంగారము, ఏమండి, తర్వాత రొమ్ము వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత అండి మట్టి, ఇనుము పాదాలు. చేతి సహాయం లేని రాయి వచ్చి ఏం చేసింది? ఆ విగ్రహాన్ని పగలగొట్టి పొడి చేస్తే గాలి వచ్చి ఎగరగొట్టింది. ఈ చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి పగలగొట్టింది కదా, కింద పడి ఇది మహాపర్వతం అయింది. రాయి పర్వతం అయింది, విగ్రహం గాలి వచ్చి ఎగిరిపోయింది. అర్థమైందండి? అంటే చేతి సహాయం లేని రాయి దేవుని రాజ్యం. ఇంకా ఇంకో రకంగా చెప్పాలంటే పురుషుడు సహాయం లేకుండా పుట్టిన యేసయ్య. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని రాజ్యం విస్తరిస్తుంది. ఈ లోక రాజ్యాలన్నీ వ్యర్థము. మట్టి ఇనుము అంటే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఓట్లు వేసుకున్నాం చూసారా? ఎవరు తక్కువో ఎక్కువో పేదోడో ఏ కులమైనా ఎలక్షన్లో గెలవచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు. ఆ రకంగా మట్టి ఇనుము. కాబట్టి ఈ రాజ్యాలన్నీ అంతమై ఆయన రాజ్యం వస్తుంది. అర్థమైందండి? మనం 3 వచనాలు చదివేస్తాం. 11వ వచనం చూడండి, ఆరాధన. 11వ వచనం ఏముంది చూడండి. గడగడా వణుకుచు యెహోవాను సేవించుడి. చదవండి. భయభక్తులు కలిగి యెహోవాను గడగడా వణుకుచు ఆరాధన చేయాలి.
ఈయన ఎందుకంట ఇంకో 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయండి. ప్రభు అయిన క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభు అయిన క్రీస్తు. మరి ఫిలిప్పీ రాసిన పత్రికలో కలుస్తుందా? ప్రతి నాలుక యేసు క్రీస్తును ప్రభువుగా, యేసుక్రీస్తు ఉండగా వచ్చగానండి ప్రభు అనే పదం ఉండదు. గమనించండి అమ్మా, ఫిలిప్పీ రాసిన పత్రికలో అక్కడ ప్రభు అనే పదం లేకపోతే విలువ లేదు. ప్రభు అని ఉందా లేదా? క్రీస్తు అని ఉందా లేదా? ప్రతి నాలుక యేసు క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటుందట, రాజుగా ఒప్పుకుంటుందంట. ఆరాధన ఇప్పుడు దాకా మనం స్తుతించలా పెదవులతో ఆరాధన. 11వ వచనాల్లో ఆరాధన ఉన్నాయి, 7వ వచనాల్లో ఏమండి పుట్టుకలు ఉన్నాయి. అంటే చక్కటి ఆరాధన అండి. వేలాది క్రిస్మస్లు ఆరాధన చేశారు పెద్ద పెద్దోళ్ళు. ప్రపంచంలోనే ఎక్కడా దొరకనే రెఫరెన్స్లు ఇవి. దేవుని స్తోత్ర. ఇటువంటి బైబిల్ మనం చూడొద్దా ఈ రీతిగా ఉందని? దీంట్లో ఉద్దేశం ఏమిటంటే, 3 మనుషులు నిలబెట్టి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చి గీత గీయండి అంటే 3 ఒకలా గీస్తారండి? గీనే డిఫరెంట్ వస్తుంది. మరి వీరు 3 ఒకలాగే గీశారు అనుకోండి, ఒక అద్భుతం జరిగింది అనమాట. 2వసారి కూడా అద్భుతం జరిగింది మాట, 3వసారి అద్భుతం జరిగింది మాట, అలాగ 30 సార్లు కూడా అద్భుతం జరిగింది. అయ్యో 30 రెఫరెన్స్. కాబట్టి వీరి వెనకాతలో ఒక అతీతమైన శక్తి నడిపింది. ఏమండి 200 సంవత్సరాల క్రితము అంటే, 200 సంవత్సరాల క్రితం అంటే గాంధీ గారి కంటే ముందు. ఎప్పుడండి? గాంధీ గారి కంటే ముందు అంకీలు వేశారు. రాసిన వాళ్ళు అంకీలు వేయలేదు, అధ్యాయాలు రాయలేదు. వాళ్ళు అధ్యాయులుగా విభజించింది, అంకీలు వేసింది వేరే వాళ్ళు. రాసిన వాళ్ళు అనుకుంటున్నారేమో పొరపాటు, వెళ్ళి కలుసుకోండి ఎవరినైనా, ఏ పండితున్నాయని అడగండి. రాసిన వాళ్ళు అధ్యాయాలు రాయలేదు, వచనాలు వేసిన వాళ్ళు వేరా, అంకీలు వేసిన వాళ్ళు వేరా, ఏమండి రాసిన వాళ్ళు వేరే. ఎవరు రాయని, ఎవరు అంకీలు వేయని. అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకి తెలియదు కలుస్తున్నాయని. వాళ్ళు అంకీలు వేయలేదు, అసలు కలుస్తున్నాయని కావాలనే అంకీలు కలపలేదు వాళ్ళు. ఎందుకు కలుస్తుందంటే, ఎవరు అంకీ వేసినా ఎవరు రాసినా దేవుడే బైబిల్ రాశాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి, ఈ దేవుడు దాగి ఉన్న దేవుడు కనబడుతున్నాడు. 12వ వచనం చదవండి. దేవుని స్తోత్రం. ఆ 1వ వచనం, అన్ని జనులు ఎలా గల్లంతు చేసిరి, ప్రజల ఎలా అడ్డమైన దానిని మనసు పెట్టారు. అన్ని జనులు గల్లంతు చేశారట. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? జనసంఖ్యలో రాయబడుటకు కైసరు ఐగిస్తు వలన ప్రేరేపణ జరిగింది. ప్రేరేపణలో అన్ని జనులు ప్రేరేపణ చేస్తున్నారు, మతంలో కలిపేసుకుంటున్నారు. వాళ్ళు మతంలో ఇచ్చి కలిపేసుకుని ప్రేరేపణలో వాళ్ళకి తెలిసినట్టే చెప్తారు. నిజమా? డబ్బులు ఇస్తున్నారంట. నిజమా? మాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారండి? వీళ్ళు మతంలో కలుపుకుంటారు, వెళ్తే ఏదైనా ఇస్తారు. అన్ని జనులు రకరకాల ప్రేరణలు మతంలో కలుపుకుంటామా? నేను హిందువునండి, కాపులం. కైసరు ఐగిస్తు వలన ప్రేరేపణ జరిగింది మొదటి జనసంఖ్యకి. కాబట్టి అంటాడు, క్రీస్తునందు ఏ హెచ్చరికైనానో వాత్సలతైనా దయారమైన, అంటే ఇక్కడ క్రీస్తునందు హెచ్చరిక, క్రీస్తునందు ప్రేరణ ఉండాలి. 2వది ఏక మనసు కలిగి ఒక్కదాని అందే మనసు పెట్టండి. 2వ వచనం. కాబట్టి వారు కట్లు తెంపుదుము రండి అంటాడు. ఇక్కడ కట్టు అనగానే 1 జనసంఖ్య అంటాడు. అంటే ఐక్యతకు గుర్తు 2వ వచనాలు ఉన్నాయి. 3వ వచనము, ప్రతివాడు తన పట్టణానికి వెళ్తున్నారంటండి. లోకసువార్త 2 నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ప్రతివాడు తన పట్టణానికి వెళ్ళాలి, జనసంఖ్యలో రాయబడాలి. మీ పట్టణం ఏదో, నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఆ జనసంఖ్యలో రాయబడాలి. అక్కడ చెప్తున్నాడు 3వ వచనం, భూపతులారా బోధనందుడి అని చెప్పాడు కదా. 3వ వచనం చదవండి. 3వ వచనం అండి, కీర్తనలు 2:3 ఒకసారి. భూరాజులు యెహోవాకును ఆయనకి విరోధంగా, కాబట్టి ఆయనకి విరోధంగా బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఇంకోడు ఆయనకి విరోధంగా రూపబడిన ఏ ఆయుధమో వడ్డీలు. భూరాజులు ఏకీపిస్తున్నారట. ప్రతివాడు తన పట్టణానికి వెళ్ళవలసిందే, ఏ రాజు ఉండడు. అందు గురించే 3వ వచనం ఎలా ఉండాలో చెప్తాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. కక్ష చేతనైను వృధా చేతనైను ఏమీ చెయ్యనేరక. మరి భూరాజులు ఎందుకు విరోధం ఉంది? కక్ష వృధాస్యమి ఏవద్దు, నిలవరైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ప్రతివాడు తన పట్టణానికి, నీ బలం ఎంత, నీ ఓపిక ఎంత, నువ్వు ఉంటావు ఇక్కడ. రాజ్యాన్ని వేలారు వేల రాజులు, చివరికి ఎవరు ఉంచారు? కులసతులకు గాజులు. ఏమండి
భార్య బతుకుండానే రాజులందరూ చాలా మంది చచ్చిపోయారు. అర్థమవుతుందా? ఆ రాణి ఇంకోళ్ళని పట్టుకొని మరి ఎంత వేదనకరమైంది వాళ్ళు ఎదురుగానే ఓడిపోయినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఉన్నట్లేదు, అప్పుడు ఊరికినే చనిపోయేవారు. అంత ఓటి కొండ వంటి వారు ఎంత పొగరు చూపెట్టారో. ఆనాడు నుంచి కైసరు దగ్గరేంటి కాదండి, నీరో చక్రవర్తే కాదండి, రకరకాల చక్రవర్తులు ఎంతో హింస పెట్టారు. ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా మనల్ని ఏమీ ఏ రాజ్యమో ఏది చేయలేదు. ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. 4వ వచనము, మీ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇక్కడ ఇతరుల కార్యాలు చూసింది ఎవరు? ఏసేపు అంటే ఇతరుల కార్యాలు చూసిన వాడే. తన భార్యను ఏమండి మరిచి అవమానపరచనోళ్ళక ఏం చేశాడు? చేర్చుకొని ఆవిడను కూడా పక్కనే ఉండి పరిశుద్ధత కలిగి ఆ బిడ్డను ఆదరించుకుంటూ అవమానం లేకుండా ఇతరుల కార్యాలు కూడా చూశాడు. ఇంకో 4వ వచనం చూడండి, ఆకాశమందు చూచున్నవాడు నవ్వు. చూచున్నాడంటే చూడటమే ఉండదు, చూసుకోండి. చూస్తున్నాడు. తన ఎడల యథార్థం గల వారిని భయపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. 5వ వచనం, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉంది. ఎటువంటి మనసు? మరియమ్మను ఆదరించిన మనసు. దావీదు గోత్రము, యేసేపు వంశము, ఇటువంటి వంశము, ధర్మము ఏమండి బాధ్యత అనేది 5వ వచనాలు. ఇతరుల కార్యాలలో పాలు పొందాలనేది 4వ వచనం. 3 మన బలం లేదు ఉండమనేది. దేవుని స్తోత్రం. కాబట్టి నేను 3 అధ్యాయాలు కలిపాను. ఎంతో బోధ చేయొచ్చు. ఆయన రాజ్యం అంతం లేదు. చూడండి, కుమారుని ముద్దు పెట్టుకుని అన్న ఆయన తన సొంత కుమారుని వదిలిపెట్టేశాడండి. అబ్రామా, నీ ఒక్కగాని కుమారుణ్ణి నాకు బలిమంటే తెల్లారు లేచి ఏం చేస్తున్నాడండి? గాడిదని పట్టుకొని, కట్టెలు పట్టుకొని, కత్తి పట్టుకొని, కొడుకును పట్టుకొని వెళ్తుంటే కొడుకు అంటున్నాడు, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, కత్తి కూడా తీసుకొస్తున్నాం, బలి పశువేది అంటే దేవుడే దహన బలికి బలి పశువును చూసుకో. మరి కుమారుని కోపం రాదా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకుడి. తండ్రిలే పిల్లలకు ఆస్తి సంపాదించాలి. అబ్రాహాము తన ఒక్కగాని బిడ్డ మీద కూడా కత్తి ఎత్తేసాడు. అబ్రాహామా ఆగన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు కూడా తన ఒక్కగాని కుమారుణ్ణి మనకి ఇచ్చివేశాడు. తన సొంత కుమారుని ఇచ్చిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తము ఎందుకు అనుగ్రహింపుడు? ఒక ఆయన ఏడుస్తున్నాడు, కొడుకు చచ్చిపోయాడు. ఈయన ఆకాశానికి భూమిని మధ్యన వేలాడాడు. ఈయన అబ్షోలోము అండి. తల్లులతో పాపం చేశాడు, గాడిద మీదే వచ్చాడు. ఈ కుమారుడు కూడా గాడిద మీదే వచ్చాడు. ఈ కుమారుడు కూడా విధేయుడైన కుమారుడు. ఈయన పరిశుద్ధుడైన కుమారుడు. అతను తల్లులతో పాపం చేసిన కుమారుడు. ఇతను ఆకాశాన్ని భూమి మధ్యన వేలాడాడు గాడిద మీద వచ్చి. ఈయన గాడిద మీద వచ్చి ఆకాశాన్ని భూమి మధ్యన వేలాడాడు. వేలాడిన మరి కుమారుడు పట్ల దావీదు అంటాడు, అయ్యో నా కుమారుడు అబ్షోలోమా, అయ్యో నా కుమారుడు అబ్షోలోమా, నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు అంటున్నాడు. కాబట్టి అండి, ఒక పాపాత్ముడు వ్యభిచారైన దావీదుకే తన భార్యలు చెరిపిన కొడుకు పట్ల నీకు బదులుగా నేను చనిపోవాలని ఎంత ప్రేమ ఉంటే, పాపులనైనా మనల్ని ప్రేమిస్తానికి, పాపులనైనా మనల్ని రక్షిస్తానికి, నిన్ను నరకాగ్ని నుండి తప్పిస్తానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి లోకానికి ఎంతో ప్రేమించి ఈ లోకానికి అనుగ్రహి ఆయన యందు విశ్వసించడానికి నిత్య జీవము అనుగ్రహిస్తాడు. కాబట్టి అండి, మనము కుమారులుగా పిలుస్తున్నారు కానీ దుర్బిజులుగా పిలవడు. మనకేదో శ్రమ కలిగిందని సనుక్కోవద్దు. తండ్రి చేసే శిక్షను తునికరించవద్దు. ఆయన జ్యేష్ఠుడైన ప్రధాన సంతానమైన మొదటి సంతానాన్నే ఎవరిని సిలువ వేశాడు ఆయన. కాబట్టి మన కుమారుల్ని ప్రభు శిక్షలోనూ బోధలోనూ పెంచాలి. దేవుని స్తోత్రం. నేను ఈ బోధను మరొకసారిగా ముగిస్తానికి వచ్చేసాను. దేవుని స్తోత్రం అండి. ఏమి తొందరపడొద్దు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:19 ఒక మాట ఉంటుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ అవసరాలు తీరాలంటే ఐశ్వర్యం ఉండాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఆయనకు ఉందండి ఆయన ఎత్తాడని అంటారు చాలా మంది. ఆయన దగ్గర ఉంది కాబట్టి మనం అడగాలి. కాదు, నీకు ఉండాలి. అది కూడా కరెక్టే. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఇప్పుడు ఆధార్ కార్డు చొప్పున, రేషన్ కార్డు చొప్పున పెన్షన్లో ఇస్తున్నారు. అవునమ్మండి. దేవుడు తన ఐశ్వర్యము యెషయా గ్రంథం 33:6 ఉంటుంది.
ఏమండి, నీ కాలంలో నీమనిది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. అందుకే సుంకరి ఆకాశం తట్టు చూచుటికైనా ధైర్యము చాలా. యెహోవా భయం ఐశ్వర్యం అండి. సిలువ మీద దొంగ కూడా నువ్వు దేవుడికి భయపడవా అన్నాడు. ఈ భయము కలిగిన సుంకరి ఐశ్వర్యవంతుడు, ఈ భయం కలిగిన సిలువ మీద దొంగ ఐశ్వర్యవంతుడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఏమిచ్చి ఆరాధన చేయాలి? భయం ఇవ్వాలి. సేవకుడు విరోధంగా నువ్వు మాట్లాడటానికి నువ్వేళ భయపడలేదు అంటాడు. మోషేనా పలికేది బోధే కదా అంటుంది అక్క. కాదు, పలుకు కాదు, ముందల భయం కలిగి ఉండు. దావీదు భయపడ్డాడండి. బూతులాడుతున్నా సౌలు పట్ల అభిషేకం ఉందని బూతులు మాట్లాడుతున్నా, చంపడానికి వచ్చిన యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టని అంటాడు. కాబట్టి అండి, దయచేసి అర్థం చేసుకోండి. దశమ భాగము యెహోవా సొమ్ము. మీకు 10,000 వస్తే 1,000 రూపాయలు ఇవ్వాలి, 50,000 వస్తే 5,000 ఇవ్వాలి. మరి ఆ దశమ భాగం చంపుకొని బ్రతికించుకున్నప్పుడు చచ్చిపోయి కూడా నువ్వు తిరిగి లేగవు. క్రియలు లేని విశ్వాసమో మృతము. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించరని చెప్తారు. అలాగని నేను బెదరగొట్టి డబ్బుల కోసం నేను రాలేదు. మీ ఇచ్చుకుంటే మీ సేవకునికి ఇచ్చుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏమండి, నీ ధనం ఎక్కడో నీ మనసు అక్కడను. దేవుడి దృష్టికి నా తలంపులు వేరే, నీ తలంపులు వేరే అన్నాడు. నీ ధనం ఏమై ఉంది? నీ దృష్టికి కరెన్సీ కావచ్చు. దేవుడి దృష్టికి భయమే ఐశ్వర్యము. ఇంకో ఐశ్వర్యం ఉంది, గ్రహింపు అనే ఐశ్వర్యం. కొలసి 2:2 ఉంటది. ఈ గ్రహింపులో ఏమంటాడంటే అండి, మనకైతే ఇది న్యాయమే, ఇది ఏ పాపమో చేయనివాడు, నువ్వు దేవుడికి భయపడవు. గ్రహింపు. సుంకరి గ్రహింపుతో ఏడుస్తున్నాడు. పరిసేడికి భయం లేదు, తన పట్ల తనకు గ్రహింపు లేదు. కానీ పక్కనోడు అంటే భయము గ్రహింపు పరిసేడికి లేవు. శతాధిపతికి ఉంది గ్రహింపు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. పోలీసోడు నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కాను. ఎంత భయపడిపోయాడు. భయము గ్రహింపున్న శతాధి పట్ల దేవుడు కార్యం చేశాడు. భయము గ్రహింపున్న సిలువ మీద దొంగ అలా చిటుకులో పరలోకానికి వెళ్ళాడు, పరదేశకి వెళ్ళాడు. భయము గ్రహింపున్న సుంకర ప్రార్థన ఆలకించాడు. ఉపవాసాలున్నా, దశమ భాగాలు ఇచ్చినా అతని ప్రార్థన అంగీకరించబడలేదు. మరి ముఖ్యంగా చెప్పేది, కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు, డైలీ వచ్చిన వారే సంఘ పెద్దలు. అలాగే ఏమండి, సంఘ పెద్దలు దశమ భాగాలు ఇచ్చి అన్నిటి విషయాల్లో సంఘ సమయాన్ని విస్తరించేటట్టు చూడాలి, అన్నిటినీ విస్తరించేటట్టు చూడాలి. ఎవరి మీద కక్షతో చెప్పట్లేదు. నా బోధన ఎక్కడైనా రికార్డింగ్ చేసుకోండి, పాత వీడియోలు చూసుకోండి, ఏ మాటలు ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి లోకంలో అనేక బోధలు ఉన్నాయి. బోధలో ఎచ్చుంటది. కాబట్టి ప్రతి ఓళ్ళు బోధకులై సంఘాలు కూడా చీలుస్తారు. 4 రోజులు బోధిస్తే అతను ఏదేనంటే పక్కన వెళ్ళి ప్రార్థన పెడతాడు, సంఘం చీల్చేస్తాడు. మొదట సాతానుడు అక్కడే పుట్టాడు. నేను గొప్పవాణ్ణి అని దేవుడితో సమానంగా చేసుకున్నాడు. పాస్టర్తో సమానంలే, పాస్టర్ నేను అవమానపరచను, చాలా గౌరవిస్తాను అనుకుంటాడు బోధకుడు. కాదండి, దేవుడితో సమానంగా ఉంటాను అనుకున్నప్పుడే దేవుడు తోసేశాడు. ఆత్మవిషయంలో దీనులైన వారు ధన్యులు అని అందుకే ఫస్ట్ మాట 40 రోజులు ఉపవాసం ఉండి సిలువ ఎక్కలేదు ఈ మాట చెప్పాడు. ఆత్మవిషయంలో దీనులైన వారు విగ్రహారాధన చేయొద్దని అది చెప్పడం కాదు. ఫస్ట్ మర్డర్ ఇక్కడే జరిగింది. తమ్ముణ్ణి అన్న చంపేశాడు. కాబట్టి దేన మనసు కలిగి ఇవ్వటంలో ఎదగాలి, అటెండెన్స్లో పెరగాలి. వారు చిన్నలైనా పెద్దలైనా అందరం పెద్దలమే. నీ నోటు చంపుకొని బతికించుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయి తిరిగిలేవు. 2 గంటలు సమయం ఎవరైతే ఇస్తారో చూడండి, నీ ధనం ఎక్కడున్నో నీ మనసు ఎక్కడున్నో ఎందా మాట చెప్పాను కదా, నీ మనసు ఎక్కడున్నో నీ ధనమో అక్కడ వస్తుంది. కాబట్టి 2 గంటలు మనసు పెట్టేవాడు డబ్బులు కూడా మందిరంలోకి వస్తాయి. నువ్వు మనసు పావు గంట పెడుతున్నావో 10 నిమిషాలు పెడుతున్నావో నువ్వు చూసుకో, డబ్బులు ఇవ్వలేవు. అందుకే కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే మనసు పెట్టు. నేను డబ్బుల గురించి చెప్పలా, నీ మనసు పెట్టు, డబ్బులు ఇక్కడికి వస్తాయి. తమ పెట్టిలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు అర్పించారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారని భార్యను వదిలేసి బిడ్డలను వదిలేసి వెతుక్కుంటూ మేము ఆ నక్షత్రం చూసి వచ్చింది. ఏ రోజు రాజు నేను వచ్చి పూజ చేస్తానని, కానీ ఎంత కష్టం అంటే చంపేయడానికి. ఎవరు ఎందుకు వస్తున్నారో ఆరాధనకి. ఏమంటే యోధ దేనికి వచ్చాడు? ఏమంటే మంత్రి అవడానికి వచ్చాడు. అగ్ని ఆరదు, పురుగు దాని నుంచి తప్పించుకోవడానికి రావాలి.
ఈ రాజు తన ప్రాణాన్ని రక్షిస్తాడు అని హేరోదురాజు తలంచలా, నాయకత్వమే చూసుకున్నాడు. కానీ హేరోదురాజు తర్వాత అక్కడ చెప్తాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. కాబట్టి మనం చూస్తుంటే ఏమండి, మనము రక్షణ పొందాలి. కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని యెడల కోపిస్తాడు. ముద్దు పెట్టుకుంటారా? మీ పెట్టిలు ఇప్పి, మీ హృదయం ఇప్పి, నా కుమారుడా నీ హృదయంలో నాకి, నీ హృదయంలో ఘోరమైన ఉంటాయి, అహంకారము, అజితేంద్రము, ఏమండి సహింపనొల్లనివి నీ హృదయంలో ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. సమయం ఇవ్వు, భయం ఇవ్వు, గ్రహింపు ఇవ్వు. దయాళురు అప్పించేవారు భాగ్యవంతులు. దయించిన వారికి కూడా నీ అవసరం తెలుస్తుంది. క్రీస్తు అంటే ఒక సంఘాన్ని, ఒక అభిషిక్తుని నమ్ముకోవాలి. దేవుని స్తోత్రం. మహిమలోని ప్రతి అవసరత తీర్చుకోండి. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, సర్వాధికారి, నాకు ఇచ్చిన కొద్దిపాటి సమయంలో తొందరలో చెప్పిన మాటలను దీవించండి అయా. బైబిల్ను ఏ ఏ కాలాల్లో ఏ ఏ వ్యక్తులు రాసినప్పటికీ ఒకే వ్యక్తి రాసినట్టుగా వారికి తెలియకుండానే అవి అతుక్కుంటాయని, అంకెలు వేరే వారు ముక్కలు చేసినా, ఎక్కడ ముక్కలు చేసినా, ఎక్కడ అంకెలు వేసినా, అంకెలు వేసిన వారికి కానీ రాసిన వారికి కానీ తెలియంది. మనుషుడు సుబుద్ధితో అయ్యో బైబిల్ తప్పుగా రాశారు, ఇలా రాశారు అనుకుంటారు. కానీ ప్రతి విషయంలో కూడా నాయన నువ్వు వదిలిపెట్టకుండా నువ్వే రాసుకున్నావు. ఇగో అందుకు సాక్ష్యము ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేసుకున్నాం. నువ్వు మా కోసము నీ కుమారుని ఇచ్చావు తండ్రి. మేము కూడా మా స్వార్థం మేము కోరుకున్నట్లయితే, అబ్రహాం కూడా తన స్వార్థం తను కోరుకుంటే నువ్వు సంతానాన్ని అబ్రహానికి ఇవ్వవు తండ్రి. విస్తారమైన సంతానం ఇచ్చావు తండ్రి. కాబట్టి తాను తన సంతానం గొప్ప కాకూడదు, తను నరుక్కుంటాడు దేవుడి చిత్తంలో అని రుజువుపరిచి, దేవా ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడువు, ఎవడు నా మాట విని వణుకునో వాన్నే దృష్టిస్తున్నాను. తండ్రి తన కుమారుడి వల్ల జాలి పడినట్లు భయభక్తులు గల వారి వల్ల జాలి పడతానన్నావు తండ్రి. నీకు భయమిచ్చి, సమయమిచ్చి, గ్రహింపించి, దయించి ప్రతి అవసరత, స్వస్థత అయా. మరి రక్తస్రావశ్రీ ఎంత వణుకుతో ఎంత భయముతో వచ్చిందో, నువ్వు ఆశ్చర్యపోయిన శతాధిపతి వంటి విశ్వాసం మాకు దయచే. ఎన్న మాటలు మాలో ప్రతిఫలం దయచేసి, మాకు ఏ ఆయుధాలు ఏ జ్ఞానము చాలదు, కానీ నీ రాజ్యం అంతం లేదని, యేసు రక్తం పవిత్రపరిచిదని, స్త్రీ పురుష కలయిక లేకుండా వచ్చిన పాప పవిత్రార్థం, పవిత్ర రక్తం ఆ విషయాన్ని యేసు రక్తంతో అన్యోన్య సావాసం చేసిన మేము, నీ రొట్టెలోను నీ ద్రాక్షరసంలో పాలు పొందిన మేము, నీ వచ్చే వరకు నీ అన్నాన్ని ప్రచురించేవారిగా అయ్యా. అయోగ్యంగా తీసుకొనివ్వద్దు, పవిత్రపరుచుకొని తీసుకుంటుండగా నీ పునరుద్ధాన బలం దయచే దేవా. ప్రతి కొదువును తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ ఒక డెక్కైన ఇవ్వబడదని ఆ రాత్రి పస్కాను వధించి గడప కమ్మిల మీద పూసి ఆ రాత్రి ఎలా బయలుదేరారో ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆకాశంలో ఉండి ఆహారం, అయామని బండలో ఉండి జలాన్ని ఇచ్చాం. ఆ రీతిగా బాప్తిసం కూడా ఇచ్చానని చెప్పాను. ఈ బిడ్డలకు ఏ కొదువు లేకుండా రక్షణలో సంపూర్ణలు చేసే సమర్థవంతుడైన దేవా, మంచి రక్షకుడా, మంచి రారాజా, నీవు సొంత కుమారుని మా కోసం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని యోగ్యులుగా చేయమని, నీలో పాలివారిగా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంటున్నాం పరమ తండ్రి. ఓపిక పట్టిన పెద్దలకు సహకరించిన సేవకునికి అందరికీ వందనాలు. మంచిది.